నమస్కారం. సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు 2014 నుంచి 19 మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని వెల్లడి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని విమర్శ. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ సీఎం జగన్. సీఎం చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణన. ఆషాఢం సందర్భంగా దుర్గగుడికి పోటెత్తిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. 2014 నుంచి 19 మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని సీఎం చంద్రబాబు తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించామని 16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. 5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్వేతపత్రంలోని అంశాలను ఆయన సభకు వివరించారు. నాడు విభజన సమయంలో ఏపీకి పన్నుల రూపేణా అందిన ఆదాయం 46% అని వెల్లడించారు. అదే సమయంలో 58% జనాభా ఉండి అక్కడి నుంచి సమస్య ప్రారంభమయ్యాయని, ఆస్తులు హైదరాబాద్లో ఉండిపోయాయని వివరించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలు ఇప్పటికీ పరిష్కారం చేసుకోలేకపోయామని చంద్రబాబు చెప్పారు. 9.74 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. తలసరి అప్పు 1.44 లక్షలుగా ఉందని చెప్పారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయబోమని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఏ విధంగా ఒక డెట్ ట్రాప్, ఒక విషియస్ సర్కిల్ ఫైనాన్స్ లో మనం మొత్తం క్రైసిస్ లో పడ్డామో ఇది ఒక ఉదాహరణ. హై డెట్ సర్వీసింగ్ 9,74,000కి రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు. తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువ ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు. దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు. దానివల్ల మళ్ళా ఈ సైక్లింగ్ గా పెరిగింది కానీ, క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణించారు. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని ధ్వజమెత్తారు. సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటినీ చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు గోబెల్స్ సిద్ధాంతాన్ని నమ్ముకున్నారని, చంద్రబాబు చెప్పిందే ఎల్లో మీడియాకు వేదమని, చంద్రబాబు ఏం చెబితే అదే ఎల్లో మీడియా రాస్తుందని విమర్శించారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నమ్మిస్తారని, ఆ తర్వాత తమ అజెండా అమలు చేస్తారని వ్యాఖ్యానించారు. జూన్లో మా పాలన ముగిసే సమయానికి ప్రభుత్వ అప్పు 5.18 లక్షల కోట్లుగా ఉంది. వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ రుణాలు 1.6 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ లేని రుణాలు 1.23 లక్షల కోట్లు ఉన్నాయి. మొత్తం మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర అప్పులు చూస్తే 7.48 లక్షల కోట్లు అని జగన్ వివరించారు. సమాజంలో వివిధ వర్గాల వారు భగవంతుని అనుగ్రహం కోసం చేస్తున్న ఆరాధనతో సమానమైన సంతృప్తి లక్షలాది మందికి అన్నప్రసాదం అందిస్తున్న స్వామివారి నిత్య అన్నదాన పథకానికి కూరగాయలు అందించడంలో కూడా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రజానికం సుఖ సంతోషాలతో జీవించేలా, వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు పొందేలా సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి పనిలోనూ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని తెలిపారు.
రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కరెన్సీ నగర్లోని క్యాంపు కార్యాలయం వద్ద నుంచి బయలుదేరిన వాహనానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రజానీకం సుఖ సంతోషాలతో జీవించేలా, వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు పొందేలా సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రతి పనిలోనూ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని తెలిపారు. 10 మంది మేలు కోసం పనిచేసే ప్రతి ఒక్కరిపై భగవంతుడి అనుగ్రహం ఉంటుందని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రాణాలను కాపాడింది కూడా వెంకటేశ్వరుడేనని గుర్తు చేశారు. అంతటి మహిమాన్వితమైన దేవుని సన్నిధిలో లక్షలాది మందికి నిత్యాన్నదానం నిర్వహిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అందిస్తున్న సేవలలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని అభిలాషించారు. భక్తులు స్వామివారి ప్రసాదాన్ని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి భక్తుల కోసం పంపినట్లుగా భావించే స్థలంలో ఆహారం స్వీకరించేందుకు ప్రతి భక్తుడు ఇష్టపడతారని తెలిపారు. ఇటువంటి సేవలకు సహాయ సహకారం అందిస్తున్న సత్యదేవ వెజిటబుల్స్ నిర్వాహకుల్ని అభినందించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల్ని స్మరించుకునేందుకు నిర్దేశించిన కార్యక్రమమే కార్గిల్ విజయ్ దివస్ అని గౌతమ్ స్కూల్ డైరెక్టర్ నల్లాన సూర్యారావు స్పష్టం చేశారు. ఆనాటి అమరవీరుల స్ఫూర్తి ప్రస్తుత యువతరం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని విద్యార్థులకు వివరించారు. శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ యొక్క ప్రాముఖ్యతను ప్రస్తుత యువతరానికి తెలియచేయాలనే సదుద్దేశంతో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావు ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. స్కూల్ 10th క్లాస్ క్యాంపస్ నుంచి చిట్టినగర్ మీదుగా కొత్తపేట చిట్టినగర్ క్యాంపస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని విద్యార్థుల ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లను స్మరించుకుంటూ విద్యార్థులతో దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగా శ్రీ గౌతమ్ స్కూల్ విద్యార్థులు కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ చేయడం స్వాగతించదగ్గ విషయమని తెలియజేశారు. ఆనాడు పాకిస్తాన్ దొంగ దెబ్బతీసి భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లోని చియాచిన్ చేజిక్కించుకోవాలనే కుతంత్రాలను పన్నిన నేపథ్యంలో భారత సైనికులు 60 రోజుల పాటు పోరాడి దాదాపు 562 మంది బలిదానం చేసి దేశ సరిహద్దులను కాపాడినటువంటి చరిత్రను భావి భారత పౌరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్కూల్ డైరెక్టర్ సూర్యారావు మాట్లాడుతూ ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్నటువంటి సాహస నిర్ణయం వలన మన దేశం చియాచిన్ భాగాన్ని కాపాడుకున్నామని చెప్పారు. పోరాడి బలిదానమైన అనేక మంది సైనికుల స్ఫూర్తిని భావితరాలకి తెలియచేసి మరింత దేశభక్తిని పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్, భోగవల్లి శ్రీధర్, బీజేపీ జిల్లా కోశాధికారి అవ్వారు బుల్లబ్బాయ్, శ్రీ గౌతమ్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు అమ్మవారి స్వామివారి దర్శనార్థం భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. అమ్మవారికి పవిత్ర సార సమర్పించేందుకు విచ్చేసే భక్తులు రద్దీ దృశ్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నిత్య ఆర్జిత సేవలైన శ్రీ స్వామివారి అభిషేకం, శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రన వావరణార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొన్నారు. దేశ ప్రజలను మోసగించిన కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించాలని, అమరావతి నిర్మాణానికి అప్పు కాకుండా 15,000 కోట్లు గ్రాంట్గా ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. విభజన హామీల అమలుకి నిధులు కేటాయించాలని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరింది. కేంద్ర బడ్జెట్ వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథులు మాట్లాడారు. బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల్ని మోసం చేసిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్లో నిత్యావసర ధరల్ని వదిలివేసి బంగారం ధరలు తగ్గించడం సిగ్గుచేటని తెలిపారు. కనీసం పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గించలేదని చెప్పుకొచ్చారు. దేశంలో నిరుద్యోగ సమస్యను గాలికి వదిలివేశారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విభజన హామీల అమలుకి నిధులు కేటాయించాలని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఇప్పుడైనా సరే దేశంలో ప్రజలు బుద్ధి చెప్పి మెజారిటీ లేకుండా చేసిన తర్వాత అయినా మారతారని జనం అనుకున్నారు. కానీ కేంద్ర బడ్జెట్ చూస్తే బీజేపీ దేశ ప్రజల్ని మోసం చేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరోసారి అన్యాయం చేసింది. దేశంలో బంగారం ధర తగ్గిందంట, ఉల్లిపాయలు, టమాటాలు, ఈ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడానికి బడ్జెట్లో ఏ రకమైన పన్నులు తగ్గించాల.
పెట్రోలు డీజిల్ మీద లక్షల కోట్లు రాబట్టిన ప్రభుత్వం ఇప్పుడైనా కనీసం కొద్దిగానైనా తగ్గించకుండా ఖజానా నింపుకుంటూ ఉంది. దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉంటే మాటలు చెప్పారు, కొత్త పథకాలు చెప్పారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య ఏమీ పరిష్కారం కావట్లేదు. సంపన్నులకు మాత్రం రాయితీలు ఇచ్చారు. మరి అందుకనే ఇటువంటి పైకి చూస్తే ఇది వికసిత బడ్జెట్, కానీ లోపల చూస్తే ఇది మోసపూరిత బడ్జెట్. అందుకే దేశ ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రజల మీద భారాలు తగ్గాలి, రాయితీలు పెరగాలి, సబ్సిడీలు పెరగాలి, కార్పొరేట్ల మీద పన్నులు వేయండి, సామాన్యులకి పన్నులు తగ్గించండి. ఈ మాటలు మాత్రం వింట్లా. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయం చూస్తే 10 ఏళ్ల నుండి దగా చేసింది బీజేపీ ఎన్డీఏ. పోనీ ఇప్పుడైనా కనీసం దేశ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత, తెలుగుదేశం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత అయినా ప్రభుత్వం మోడీ నాయకత్వాన్ని ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దేశ ప్రజల పాలిట శాపం. దేశ ప్రజలకి నెత్తిన చెటగోపం పెట్టేటువంటి పద్ధతుల్లో ఉన్నది తప్ప ఇంకోటి కాదు. ఇది ఒక రకంగా దివాళా కోరు బడ్జెట్. ఇది కార్పొరేట్లకి రాయితీలు, పేదల మీద, మధ్యతరగతి ప్రజానీకం మీద భారాలు, ఇవి మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో సారాంశం. ఇక రాష్ట్రానికి వస్తే ఇందులో భాగస్వామిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అని చెప్పి చెప్తూ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం కూటమి ఇప్పుడు నోరిప్పాలి. బీహార్లో నితీష్ కుమార్ నోరిప్పాడు. 58,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. నోరిప్పినందుకు మీరు కూడా నోరిప్పండి. మీరు నోరిప్పకపోతే 1,50,000 కోట్లు లేదా 10 లక్షల కోట్లు అప్పైపోయిందని చెప్పనని పేపర్లో రోజు ప్రకటించడం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాల రీత్యా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకి గురి చేశారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ప్రజాప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ అరుల్ నగర్ 7వ పోలీస్ స్టేషన్ పక్కన రోడ్డు, కొండ ప్రాంత వాసులు మంచినీటి సమస్యలపై స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి నిధుల్ని వినియోగించకుండా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకి గురి చేసిందని మండిపడ్డారు. గతంలో ఈ ప్రాంతానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 7 కోట్ల రూపాయల నిధులు రోడ్లు వేయడానికి మంజూరు చేశారని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో ఉన్న మరొక సమస్య మంచినీటి సమస్య అని చెప్పారు. నిరంతరం ప్రజలకు నీరు అందేలా నీటి సదుపాయం ఏర్పాటు చేస్తామని, రోజులో 24 గంటలు మంచినీరు అందించడానికి ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీస్తురాజపురానికి 2 మేజర్ నష్టాలు చేయడం జరిగింది. ఇవాళ క్రీస్తురాజపురం కోసం ఈ రోడ్డుని నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఎస్సీ సబ్ ప్లాన్ కింద 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోడ్డుని అభివృద్ధి పరిస్తే, దాంట్లో 5 కోట్ల రూపాయలతో రోడ్డు వేస్తే కేవలం 75 లక్షలతో బ్లాక్ ట్యాప్, అంటే రోడ్డు వర్షం వచ్చినా పాడవకుండా పైన ఒక బ్లాక్ ట్యాప్ అని వేస్తారు. ఆ ముక్క ఏంచలేక ఆ డబ్బులు కాజేసి ఆ ముక్క ఏంచలేకపోవటం వల్ల ఇవాళ రోడ్డు ఇబ్బందులు పడతాం. ఈ విధంగా రోడ్డు మార్గాన్ని వాళ్ళు ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తే, కొండ ప్రాంత వాసులకి నిత్యం అవసరమైన మంచినీళ్ల కోసం 3 కోట్ల రూపాయలతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన నిధులు ఇచ్చి 3 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి కాంట్రాక్ట్ కూడా వర్క్ మొదలు పెడితే, ఈ ప్రభుత్వం రాగానే 2019లో ఆ వర్క్ను రద్దుపరిచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఓవర్ హెడ్ ట్యాంకు కట్టకుండా ఆగిపోయింది. దానివల్ల వాళ్ళు నీళ్లు లేక మంచినీళ్ళు లేక అలమటిస్తూ ఉన్నారు. కొండ ప్రాంతం వాళ్ళు, కొండ ప్రాంతానికి ఎప్పుడు కూడా నీళ్లు తెచ్చుకోవడం అంటే పైన ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మంచినీళ్ళు కింద నుంచి తెచ్చుకోవాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేసిన అవసరం. అంటే మంచినీళ్లు కల్పించే దాన్ని కూడా ప్రభుత్వం రాగానే ఇది చంద్రబాబు గారు శాంక్షన్ చేశాడు కాబట్టి నేను రద్దుపరుస్తున్నానే తప్ప ఎంతమంది పేద ప్రజలు మంచినీళ్ళ కోసం అల్లాడిపోతా ఉన్నారో తెలుస్తాం. అందువల్ల ఈసారి మేము తక్షణమే ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ శాంక్షన్ చేయించడం,
దాని పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాను. మా యొక్క ముఖ్య ఉద్దేశం కొండ ప్రాంతం అంతా కూడా కళాశాల విద్యార్థుల్ని ఒక పార్టీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేలా చేయడం, పార్టీ కార్యక్రమాలకు సహకరించడం హేయమైన చర్యగా నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావు అభివర్ణించారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగిన కార్గిల్ దివస్ కార్యక్రమంలో కేబిఎన్ కళాశాల విద్యార్థుల్ని పాల్గొనేలా చేయడం ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలికినట్లేనని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ నిర్వహించిన కార్గిల్ దివస్ కార్యక్రమంలో కళాశాల విద్యార్థుల్ని ఏ ప్రాతిపదికన పాల్గొనేలా చేస్తారని కేబిఎన్ కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపకుల్ని, ప్రిన్సిపల్ను జి కోటేశ్వరరావు ప్రశ్నించారు. ఈ విషయమై దాసరి భవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల్ని పార్టీ కార్యక్రమాలలో పాల్గొనేలా చేయడం ఒక పార్టీకి మద్దతు ఇచ్చినట్లే అవుతుందని, విద్యార్థులకి ఒక పార్టీ పట్ల ఆకర్షితులయ్యే విధంగా చేయటమే అవుతుందని తెలిపారు. కళాశాల తమ విద్యార్థులతో కార్గిల్ అమరవీరుల సైనికులకి మద్దతుగా కార్యక్రమం చేయటం తాను ఆహ్వానిస్తామని, కానీ ఒక పార్టీ చేస్తున్న కార్యక్రమంలో విద్యార్థుల్ని పాల్గొనేలా సహకరించడం సరైన విధానం కాదని తెలిపారు. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపల్, అధ్యాపకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో కార్గిల్ యుద్ధం యొక్క స్ఫూర్తిని నింపేదానికి అందరూ ఆహ్వానించదగింది. నిన్న కేబిఎన్ కాలేజీ పాత బస్తీలోని భవనారాయణ కాలేజీలో భారతీయ జనతా పార్టీ వారు కార్గిల్ విజయ్ దివాస్ పేరుతోటి నిర్వహించేటటువంటి ర్యాలీని అధికారం మరి కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు, భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి ర్యాలీలో ఏ రకంగా పాల్గొనేటట్లు చేస్తారు విద్యార్థులని అని చెప్పి కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అలాగే యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మా పిల్లల్ని భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా చేసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? విద్యార్థి సంఘాలు, కాలేజీలో విద్యార్థి సంఘాలుండి విద్యార్థి సంఘాలుగా కార్యక్రమం చేస్తే దాన్ని ఎవరు కూడా ఆక్షేపించాం, అందరూ కూడా ఆహ్వానిస్తాం. జవాన్ల యొక్క పోరాట స్ఫూర్తిని అందరూ కూడా అభినందించాల్సిందే. ఆ రకంగా దాన్ని కార్యక్రమం చేయొచ్చు. కాలేజీ విద్యార్థులతోటి కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపాల్ గారు కార్యక్రమం నిర్వహిస్తే అభినందనీయమే. కానీ భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి సంయుక్తంగా కేబిఎన్ కాలేజీ అలాగే భారతీయ జనతా పార్టీ భారతీయ యువమోర్చా జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రకటించారు. ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ బాధితుల సమస్యల్ని పరిష్కరించాలని, కొండపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామిక కాలుష్యం నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర ఆగస్టు 21, 22, 23 తేదీలలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏకొండూరు నుంచి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు శంకర్ తెలిపారు. శుక్రవారం విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో మీడియా సమావేశంలో జిల్లా కార్యవర్గ మరియు విస్తృత కౌన్సిల్ సమావేశాల సందర్భంగా రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయనున్నట్లు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏకొండూరు, గంపలగూడెం ప్రాంతాలు మరో ఉద్యానంలో తయారయ్యే పరిస్థితి ఏర్పడిందని, కిడ్నీ బాధితులకి న్యాయం చేయాలని, కిడ్నీ సమస్య పరిష్కరించాలని ఇప్పటికే సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించామని తెలిపారు. కిడ్నీ బాధితులకి న్యాయం చేయాలని, కిడ్నీ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కొండపల్లి పారిశ్రామిక ప్రాంతంలో రోజురోజుకి పెరుగుతున్న పారిశ్రామిక కాలుష్యం, పరిసర ప్రాంతాలలో ప్రజలు రోజురోజుకి ఆరోగ్య పాలవుతున్న నేపథ్యంలో ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్రను నిర్వహించినట్లు తెలిపారు. ఆగస్టు 21న ఏకొండూరులో ప్రారంభమయ్యే ప్రజా ఆరోగ్య పరిరక్షణ పాదయాత్ర ఏకొండూరు, గంపలగూడెం మండలాలతో పాటుగా మైలవరం, కొండపల్లి, ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ కలెక్టరేట్ వరకు చేరుతుందని, విజయవాడ నగరంలో ముగింపు సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇటీవల కాలంలో వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్న ఫ్యాక్టరీల యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేపు దొనబండ, పరిటాల, కేతనకొండ, కిలేశపురం కారీల్లో నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనే అంశంపైన రేపు సిపిఐ బృందం, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ బృందం రేపు ఉదయం 11 గంటలకు దొనబండ క్వారీని పరిశీలించడం జరుగుతుంది. 3 ఛత్తీస్గఢ్ చెందినటువంటి కార్మికులు చనిపోయిన సంగతి పత్రికా మిత్రులకు విదితమే, ప్రజలందరికీ కూడా తెలిసింది. భద్రతా చర్యలు లోపించటం,
50 క్వారీలు అనధికారికంగా తవ్వకాలు, 90 క్వారీలకు మాత్రమే పర్మిషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మామూళ్ళ మత్తులో జోగుతూ 50 అనధికారిక క్వారీ తవ్వకాలు సాగుతున్నా కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న వైఖరిని ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాం. అలాగే టిట్కో గృహాలకు సంబంధించి విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, నందిగామలో శిథిలావస్థ చేరుకున్న టిట్కో గృహాలను వెంటనే వాటి కనీస ప్రాథమిక వసతులను కలుగజేసి, మౌలిక సదుపాయాలను కలుగజేసి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించాలని చెప్పేసి ఈ రోజున సిపిఐగా ఎన్టీఆర్ జిల్లాలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నటువంటి ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు 64 డివిజన్ కె రవికుమార్ ఆధ్వర్యంలో డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విఎంసీ సిబ్బంది, హెల్త్ వర్కర్స్ సిబ్బంది అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకి డెంగ్యూ పట్ల ప్రమాదంగా ఉండాలని, కాచి చల్లార్చిన నీరు త్రాగాలని, నీరు నిల్వ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విఎంసీ హెల్త్ వర్కర్స్ పాల్గొన్నారు. మామూలు లేవు ఉండాలి. ఫ్రైడే డ్రైడే పాటిద్దాం. ఫ్రైడే డ్రైడే పాటిద్దాం. మాజీ సీఎం జగన్ పై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య నిప్పులు చెరిగారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ పరిపాలనపై ధ్వజమెత్తారు. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా డ్రామాని దుయ్యబట్టారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని, అప్పుడు లేని శాంతి భద్రతలు ఇప్పుడు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే సమయానికి మీడియా మిత్రులతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్కి మీడియా వాళ్ళందరికీ అనుమతి లేదు, కెమెరాలు రాకూడదని చెప్పాడు. కెమెరాలు పట్టుకున్న విలేకరులు కూడా ప్రవేశం లేదని నిషేధం విధించారు. అంతా కేవలం ప్రింట్ మీడియా వాళ్ళనే ఆహ్వానిస్తున్నారంట. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలిసి నేను పెడుతున్నాను, పోయి నేను పెడుతున్నానన్న సంగతి బాలకోట ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడతాడేమని చెప్పి ఆయన పెడుతున్నాడో నాకు తెలియదు. కానీ కులాంతర వివాహం చేసుకున్న తమకు వధువు తల్లిదండ్రుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయని పంచకల్ల ధనుంజయ కుమార్ వాపోయారు. అంతేకాకుండా కిడ్నాప్ కేసు పెట్టి పలు రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. కులాంతర వివాహం చేసుకున్న తమకు ఇరువైపులా పెద్దల నుంచి రక్షణ కల్పించాలని నవదంపతులు చిట్టూరి చైతన్య, పంచకల్ల ధనుంజయ కుమార్లు కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా ప్రేమించుకున్న తాము ఈ ఏడాది మార్చి 1వ తేదీన కనకదుర్గమ్మ గుడిలో హిందూ సాంప్రదాయంలో కులాంతర వివాహం చేసుకున్నామని తెలిపారు. వివాహానంతరం పటమట పోలీస్ స్టేషన్లో రక్షణ కల్పించాలని కోరగా ఇరువైపులా తల్లిదండ్రుల్ని పిలిపించి లిఖితపూర్వక హామీలతో తమను పంపించి వేశారని చెప్పారు. తదుపరి కొన్ని రోజుల తర్వాత పెళ్లి కూతురు చైతన్య తల్లిదండ్రులు ఇరు కుటుంబాల పెద్దలు చర్చించి వివాహం చేస్తామని చెప్పి పెళ్లి కుమారుడు ధనుంజయను వారి ఇంటికి పిలిపించి తీవ్రంగా కొట్టడంతో పాటు చంపుతామని దిక్కున్న చోట చెప్పుకోని బెదిరించారని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన తామిద్దరం ఏలూరు వెళ్లి సోషల్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా జీవిస్తున్నట్లు, ఈ క్రమంలో తమ కూతురు కనిపించడం లేదని ధనుంజయ తల్లిదండ్రులపై కిడ్నాప్ కేసు పెట్టి పలు రకాలుగా ఇబ్బందులకి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు రక్షణ కల్పించాలని నవదంపతులు చిట్టూరి చైతన్య, పంచకల్ల ధనుంజయ కుమార్ కోరారు. పేరు చైతన్య, మాది కంకిపాడు. మా నాన్నగారి పేరు చుట్టూరి వెంకటేశ్వరరావు, మా అమ్మ చుట్టూరి బాలకోటేశ్వరమ్మ. నేను పంచకల్ల ధనంజయ కుమార్ని ప్రేమించాను. మా ఇంట్లో తెలిసిన కాడి నుంచి మా ఇద్దరిని కొడుతున్నారు. అయితే మేమిద్దరం మార్చ్ 1 పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుని పడమట పోలీస్ స్టేషన్కి వెళ్తే మా వాళ్ళు మళ్ళీ పెళ్లి చేస్తామని చెప్పి నన్ను ఇంటికి తీసుకెళ్లారు.
ఇంటికి తీసుకెళ్ళి పెళ్ళి గురించి మాట్లాడి నా దగ్గర నుంచి ఫోన్ లాగేసుకుని మేము పెళ్ళి చేయము, ఎందుకు చేయాలి అని మా వైపు రివర్స్ తిరిగారు. దాంతో మేము మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పి నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాను. నన్ను మా ఆయన్ని ఎలాగైనా సేవ్ చేయాలని కోరుతున్నాను. ఏంటి సార్? అవును సార్. కంగిపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, పడమటి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. అందుకే నేను మీడియా మిత్రుల్ని నా బాధ చెప్పుకుందామని మీ దాకా వచ్చాను. మా పేరెంట్స్ ధనంజయ్ కుమార్, పంచకర్ల. నేను రామలింగేశ్వర నగర్లో ఉంటాను. నాకు చిత్తూరు చైతన్య పరిచయం అయ్యి 4 సంవత్సరాలు అయ్యింది. మేమిద్దరం ప్రేమించుకున్నాము. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. కొన్ని రోజులు మాతో బాగానే ఉన్నారు. మేమే పెళ్లి చేస్తామని చెప్పి నాతో అన్నారు. సరే అని చెప్పి మేము కూడా బాగానే ఉన్నాము. తర్వాత ఏమైందంటే తనని కొట్టడం అలా చేయడం మూలంగా మేము దుర్గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న వెంటనే మేము పడమటి పోలీసుకి వెళ్తే ఆ రోజు వెళ్ళాము స్టేషన్కి. వాళ్ళు రాలేదు ఎవరు. సరే 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చి మాతో మాట్లాడి, మా పేరెంట్స్తో మాట్లాడి మేము చేస్తామని చెప్పి తను తీసుకెళ్ళారు తన ఇంటికి. సరే అని మేము కూడా నమ్మి స్టేషన్లో కాగితాలు రాయించుకొని పంపించాము. పంపించిన తర్వాత ఒక వారం తర్వాత బాగానే మాట్లాడారు. అక్కడ నుంచి తనకు నాకు ఫోన్ ఎలాంటి కాంటాక్ట్ లేకుండా చేశారు. దాంతో నేను వెళ్ళగా అడగగా వాళ్ళ ఇంటికి రమ్మని మాట్లాడదామని చెప్పి అన్నారు. నేను వెళ్ళగా వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నయ్య సంజయ్ ముగ్గురు నా పైన దాడి చేసి నన్ను కొట్టారు, వాళ్ళ మావయ్యతో సహా. ఇంకోసారి పెళ్లి గిల్లు అంటే నేను చంపేస్తాను అన్నీ నాతో బెదిరించారు. నన్ను బెదిరించడంతో ఇంకోసారి నేను మా వాళ్ళు చెప్పాను. దాంతో వాళ్ళు భయపడిపోయి ఇంకా చైతన్య కొన్ని రోజుల తర్వాత నాతో వచ్చేసిన తర్వాత మేము ఏలూరులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు పడమటి స్టేషన్కి వెళ్దామంటేనేమో వాళ్ళు రెస్పాండ్ అవుతలేదు. అలాగే కంకిపూడిలో కూడా వాళ్ళకి ఇంప్రెస్ బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కూడా పక్కనే. వాళ్ళు కూడా వడ్డీ వ్యాపారం ఇస్తారు కాబట్టి డబ్బులు వాళ్ళకి బలగంతో మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఒక 4 రోజుల నుంచి మా ఇంట్లో మా అమ్మని, మా మామయ్యని, మా అన్నయ్యని, మా ఫ్రెండ్స్ని పొద్దున్న 9 తీసుకెళ్ళి రాత్రి 2 వదులుతున్నారు. మా ఫ్రెండ్ని అయితే చాలా దారుణం కొట్టారు. అతనికి నడవలేని పరిస్థితి. ఇప్పుడు అక్కడ మాకు ఎలాంటి భద్రత లేదు. అందుకని మేము మీకు మీడియా ఎదురుగా తెలియజేసుకుంటున్నాము. మా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేదు. మీరన్నా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. మా యొక్క బాధ అందరికీ నలుగురికి తెలియాలని మీకు మీ మీడియా మిత్రులతో అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈ వార్త ఇప్పుడు సీఎం గారైన పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ఒక ఆశ మమ్మల్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు 2014 నుంచి 19 మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని వెల్లడి. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని విమర్శ. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడిన మాజీ సీఎం జగన్. సీఎం చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారమని అభివర్ణన. ఆషాఢం సందర్భంగా దుర్గగుడికి పోటెత్తిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.